గోల్కొండ కోట మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించి ప్రధానంగా ఆంధ్రుల చరిత్రకు సంబంధించి ముఖ్యంగా దక్షిణ భారతదేశం మీద ముస్లిం దండయాత్రలు, ప్రధానంగా బహ్మనీ సుల్తానులకు విజయనగర రాజు జరిగిన ఘర్షణలు, బహ్మనీ సామ్రాజ్యం విజయాలుగా ఇరిపోయిన చరిత్ర విశేషాలు చెప్పుకునే సందర్భంలో తెలుగు ప్రాంతంలో స్థాపించబడిన ఇస్లాం రాజ్యము గోల్కొండ రాజ్యము. ఈ గోల్కొండ సుల్తానులు దాదాపుగా వాళ్ళ పరిపాలనా కాలమంతా మత సామరస్యాన్ని అనుసరించారు. తెలుగువారి పట్ల సామరస్య ధోరణితో, హిందువుల పట్ల సామరస్య ధోరణితో ఉన్నారు. వీరి కాలంలో ఒక ప్రత్యేకమైన హిందూ ఇస్లాం సంస్కృతితో నిర్మించిన అనేక భవనాలు తెలుగునాట నిర్మించబడ్డాయి. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కీలకమైన ప్రదేశము, అనేక చరిత్ర పరిణామాలకు ప్రదేశం ఈ గోల్కొండ కోట. గోల్కొండ కోట ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రముఖ చారిత్రక ప్రదేశం. దక్కను పీఠభూమి ప్రాంతంలో ఒక పటిష్టమైన గిరిదుర్గము ఈ గోల్కొండ కోట. గోల్కొండ కోటను కాకతీయులు నిర్మించారు. క్రీస్తు శకం 11వ శతాబ్దం నుండి 14వ శతాబ్దము ఆరంభం వరకు ఈ గోల్కొండ కోట కాకతీయ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో దక్షిణ భారతదేశంపై జరిగిన దండయాత్రల్లో భాగంగా కాకతీయ సామ్రాజ్యం పతనం కావడంతో గోల్కొండ కోట ముస్లిం పాలకుల వశమైనది. తర్వాత కాలంలో జరిగిన తిరుగుబాటులో ముసునూరి నాయకరాజులు ఈ కోటకు విముక్తి కలిగించారు. ముసునూరి నాయకరాజులకు బహ్మనీ సుల్తానులకు కుదిరిన ఒప్పందంలో భాగంగా గోల్కొండ కోట బహ్మనీ సుల్తానుల వశమైనది. కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత దక్కన పీఠభూమి ప్రాంతంలో ఆధిపత్యం కోసం విజయనగర చక్రవర్తులకు బహ్మనీ సుల్తానులకు నిరంతర యుద్ధాలు జరిగేవి. 16వ శతాబ్దపు ఆరంభం నాటికి బహ్మనీ సామ్రాజ్యము 5 ప్రత్యేక రాజ్యాలుగా విడిపోయింది. అవి బీదర్, బీరార్, అహ్మద్నగర్, బీజాపూర్, గోల్కొండ సుల్తానేట్లు. హైదరాబాదు పట్టణ సమీపంలోని ఈ గోల్కొండను రాజధానిగా చేసుకుని కుతుబ్ షాహీ వంశీయులు సుదీర్ఘకాలం పాటు పరిపాలించారు. క్రీస్తు శకం 1518వ సంవత్సరం గోల్కొండ రాజధానిగా సుల్తాన్ కులీ కుతుబ్ షా తన పరిపాలన ఆరంభించారు. తెలుగు ప్రాంతాన్ని పరిపాలించిన తొలి ముస్లిం పరిపాలకులు కుతుబ్ షాహీ వంశీయులు. క్రీస్తు శకం 1687వ సంవత్సరం మొఘలాయ చక్రవర్తి ఔరంగజేబు సైన్యాలు గోల్కొండను జయించేంత వరకు సుమారు 2 శతాబ్దాల పాటు కుతుబ్ షాహీ వంశీయులు గోల్కొండ రాజధానిగా తెలుగు ప్రాంతాన్ని పరిపాలించారు. ఔరంగజేబు పతనం తర్వాత మొఘలాయ సామ్రాజ్యం బలహీనపడింది. ఇదే కాలంలో దక్కన ప్రాంతంలో శక్తివంతమైన సేనాపతి నిజాం ఉల్ ముల్క్, వారి వారసులు హైదరాబాద్ కేంద్రంగా తమ పరిపాలనను కొనసాగించారు. ఇదే సమయంలో భారతదేశంలో క్రమంగా ఆంగ్లేయుల పరిపాలన విస్తరించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించింది. దేశ మధ్య ప్రాంతంలో దక్కన ప్రాంతంలో హైదరాబాదు ఒక బలమైన రాజ్యంగా కొనసాగింది. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశం విముక్తి పొందిన తర్వాత 1948లో హైదరాబాదు సంస్థానం భారత యూనియన్లో విలీనమైనది. మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించి, ప్రధానంగా దక్కను ప్రాంత చరిత్రకు సంబంధించి అనేక చరిత్ర పరిణామాలను ఈ గోల్కొండ కోట గుర్తుకు తెస్తుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో పర్యాటకులు ఈ గోల్కొండ కోటను సందర్శిస్తారు. తెలుగువారి చరిత్రలో, ముఖ్యంగా ఆధ్యాత్మిక చరిత్రలో ఈ ప్రదేశానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. గోల్కొండ సుల్తానుల రాజ్యంలో తహసీల్దారుగా పనిచేస్తున్న రామదాసుగా కీర్తి పొందిన కంచెర్ల గోపన్న సర్కారు వారి సొమ్ముతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించారు. అందుకు గోల్కొండ సుల్తానులు వీరికి కఠిన కారాగార శిక్ష విధించి ఇక్కడే బంధించారు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు లక్ష్మణవార్లు మారువేశాలలో వచ్చి
సర్కారు వారికి అయిన ఖర్చును చెల్లించి రామదాసును ఖైదు నుంచి విముక్తి కలిగించారన్న ఒక ఇతిహాసము, ఒక గాథ ప్రచారంలో ఉన్నది. ఈ విధంగా తెలుగువారి సంస్కృతికి, చరిత్రకు, అనేక నమ్మకాలకు, విశ్వాసాలకు సంబంధించి అనుబంధం కలిగిన ఒక ప్రత్యేకమైన ప్రదేశము గోల్కొండ కోటలోని ఈ రామదాసు బందిక. పరమభక్తుడైన కంచర్ల గోపన్న శ్రీరాముల వారి కోసం భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించారు. ఈ క్రమంలో వారు సర్కారు వారి సొమ్మును ఈ నిర్మాణానికి ఖర్చు పెట్టారు. అందుకు ప్రతిఫలంగా గోల్కొండ సుల్తానులు వీరికి కఠినమైన కారాగార శిక్షణ విధించారు. రామదాసును బంధించిన బందికన సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర, ఆ పథకమునకైన 10 వలహాలు అని చెప్పి